ఆయన ఏం పేరు అన్న? ఎప్పటి నుంచి పెడుతున్నారన్న ఇది? ఓకే. ఏం పేరు టిఫిన్ సెంటర్ పేరు? సుభాషిని ఇంటి దోశ. ఓకే. 15 days నుంచి పెడుతున్నారా? ఓకే. ఏమేమి ఉంటాయి అంత మీ దగ్గర? మా దగ్గర ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, ఉగ్రాన్ ఉంటుంది, వడ, బోండా, పూరి. ఓ, ఇన్ని ఐటమ్స్ ఉంటాయా? ఓకే. దాని ప్రైస్ ఎట్లుంది అంకుల్? 10 రూపీసా? ప్రతి టిఫిన్ 10 రూపీసేనా? ఓకే, చాలా తక్కువ పెడుతున్నారు. ఉగ్రాన్ ఒక 20. ఓకే, 10 రూపీస్ అంటే చాలా తక్కువ. ఓకే, సరే చూపిస్తారా ఏమేమి ఉన్నాయో? చట్నీ, దోశ. ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. ఓకే, దీని పేరు ఏం పేరు? ఉప్మా. హాయ్ మేడం. ఎప్పుడు వస్తుంటారా? డైలీ వస్తున్నారా? ఓకే, బాగుంటుందా ఇక్కడ టిఫిన్? బాగుంటుంది, మనం ఇంట్లో తిన్నట్టుగానే ఉంటుంది. మనకి ప్రైస్ కూడా రీజనబుల్గా తక్కువ, డైలీ తినే వాళ్ళకి. ఓకే, టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా సర్వీస్ కూడా బాగుంటుంది. ఓకే. చట్నీ, టేస్ట్, క్వాలిటీ అన్ని క్వాలిటీ ఉంటాయి. ఇంకా మనం ఇంట్లో తిన్నట్టుగానే ఉంటుంది అనుకుంటా. ఓకే. ఏది మేడం మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? ఇడ్లీ దోశ తింటాను. ఇడ్లీ దోశ తింటాను. వేడిగా ఉంటాయి కదా. ఓకే, థ్యాంక్ యూ.
హోటల్లో 40 రూపీస్ మరి ఇక్కడ అంటే తక్కువే కదా. అందులో క్వాలిటీ కూడా బాగుంది. కావాల్సింది అదే కదండి. డైలీ టిఫిన్ చేసే వాళ్ళకి ఇదే మరి. క్వాలిటీ కూడా బాగుంది. ఎప్పుడు వస్తుంటారా? బాగుంటుందా టిఫిన్? బాగుంది, టేస్ట్ బాగుంది, వేడి వేడిగా. ఎప్పుడు నుంచి వస్తున్నా అంకుల్ మీరు? రీజనబుల్ ప్రైస్ కూడా రీజనబులా? రీజనబుల్ టేస్టీ, వేడి వేడిగా బాగుంది. టేస్ట్ బాగుందా? ఫుడ్ క్వాలిటీ, చట్నీ ఏది బాగుంది? టిఫిన్ బాగుందా, చట్నీ బాగుందా? అన్నీ బాగున్నాయి. టిఫిన్ బాగుంది, చట్నీ బాగుంది, రెండు బాగున్నాయా? ఓకే కూడా సూపర్. ఓకే. ప్రైస్ కూడా 10 రూపాయలు అంటగా? చాలా రీజనబుల్ ప్రైస్. చాలా రీజనబుల్ ప్రైస్. ఓకే. ఇంకా వేరే దగ్గర దోచుకోవడం అవుతుంది కానీ ఇక్కడ వాళ్ళ కష్టానికి ఫలితం అంతే. ఓకే. ఇంకా మీకు ఏది ఇష్టం? మీరు ఎక్కువ ఏది తీసుకుంటారు? ఇడ్లీ బాగుంది, వేడి వేడిగా. దోశ కూడా బాగుంది. ఓకే. నీ ఫేవరెట్ టిఫిన్? ఇడ్లీ. ఇడ్లీ. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు టిఫిన్ సెంటర్ పెట్టి 15 రోజులు అవుతుందంట. మీరు వస్తున్నారా? డైలీ వస్తున్నారా? ఓకే. బాగుంది, టేస్ట్ బాగుందా? ఓకే. టిఫిన్ టేస్ట్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ బాగుందా? కర్ణాటక ఫస్ట్ చూసింది ఇది. ఓకే. కర్ణాటక అయినా కూడా తెలుగు రాకపోయినా కానీ బాగా ఓకే అంకుల్, చెప్పండి అంకుల్, మీరు టేస్ట్ బాగుందా? చట్నీ మంచిగా ఉంది, చట్నీ బాగుందా? ఇడ్లీ బాగుందా? సారీ అంకుల్, ఈ వయసులో కూడా మంచిగా హుషార్లో ఉన్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. పటేల్ సో సరే చెప్పండి అంకుల్, మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? ఇడ్లీ. ఓకే. మీ అంకుల్, మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? కర్ణాటకలో కర్ణాటక సుశీల ఓకే. అంకుల్, మీ ఫేవరెట్ టిఫిన్? వడ బాగుంది. అంకుల్, మీ ఫేవరెట్ టిఫిన్? ఉప్మా. ఓకే. టమాటో బాత్ బాగుందండి. ఏది అంకుల్? కాంబినేషన్లో టమాటో బాత్ బాగుంది. ఓకే. మీ ఫేవరెట్ టిఫిన్ ఏంది అంకుల్? నా ఫేవరెట్ టిఫిన్ అయితే వడ. ఓకే. అన్న మీది? వడ. ఓకే, థ్యాంక్ యూ. అంటే తింటే గారెలు తిను, తింటే మహాభారతం తింటున్నారు కదా, అందుకని నేను గారెలు తింటాను. ఓకే. గారెలు. గారెలన్నా వడలన్నా ఒకటే. ఓకే. వడలు గారెలు రెండు ఒకటి. ఓకే. గారెలు ఉన్నాయి కదా, రైట్. దాంట్లో చట్నీ కానీ కారపొడి కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరు. ఓకే. సూపర్. ఇక్కడ అవన్నీ అవైలబుల్ ఉన్నాయా? చట్నీ? ఇక్కడ వడలు అయితే ఉన్నాయి. ఓకే. నాన్ వెజ్ లేదు, చట్నీ ఉంది. ఓకే. కారపొడి నేను చూడాలి ఒకసారి. ఓకే. మీ పర్సనల్ గేమ్ అవన్నీ వేసుకొని ఎస్, తినడం మీ ఇష్టం. నాకు ఇష్టం. ఓకే, సూపర్ నైస్, థ్యాంక్ యూ.